వెల్కమ్ టు నవలాట. మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, చిరంజీవి గారు రైతు బజార్లో కలుసుకొని మాట్లాడుకుంటున్నారండి. మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మీరే చూడండి. మనకి ఈ కాన్సెప్ట్ని ఖమ్మం జిల్లా అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ నుండి శిరీష శ్రీనివాస్ గారు పంపించారు. గుడ్ మార్నింగ్ వైఎస్ గారు, బాగున్నారా? అయ్యా చిరంజీవి, బాగున్నానయ్యా. నిన్ననే టీవీలో నీ సినిమా ఏదో చూశానయ్యా. ఇస్ ఇట్? వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వైఎస్ గారు, థ్యాంక్ యూ. వైఎస్ గారు, మీరు టీవీలో చూసిన చిరంజీవి గారి సినిమా పేరేంటో చెప్పండి. అయ్యా, ఆ సినిమా పేరేంటో గుర్తు రావట్లేదయ్యా. అది ఆ అనే అక్షరంతో మొదలవుతుంది. ఏంది గా సినిమా పేరు ఆతో మొదలైద్దా? గైతే గా సినిమా పేరు అపరిచితుడు అన్నట్టు. కేసీఆర్, నీ తెలియబోదే తెలియనట్టు ఉండాలి. అసలు అపరిచితుడు సినిమాలో చిరంజీవి ఎక్కడ ఉన్నాడయ్యా? ఆ సినిమాలో మా బాలకృష్ణ హీరో. ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి. ఇగో చంద్రబాబు, నువ్వు ఆగు. నాకు ఆ సినిమా యాదకొచ్చింది. గా సినిమా పేరు ఆతో స్టార్ట్ అయింది అన్నాడు కదా, అయితే గా సినిమా పేరు అష్టాచమ్మ అన్నట్టు. కాదు కాదు, గా సినిమా పేరు అతడు అన్నట్టు. అతడే. ఏం మాట్లాడుతున్నారయ్యా? ఎవరి నోటికొచ్చిన సినిమా పేరు వాళ్ళు చెప్తున్నారు. పోనీలేండి వైఎస్ గారు, మీలాంటి పెద్ద వ్యక్తి నా సినిమా చూడడం అదే నాకు ఒక పెద్ద గొప్ప కాంప్లిమెంట్. అయ్యా చిరంజీవి, నిజమైన గొప్ప వ్యక్తివి నువ్వేనయ్యా. తెలుగుదేశం ఓటు బ్యాంకుకు గండిగొట్టి మా పార్టీని గెలిపించిన ఆపద్ బాంధవుడివయ్యా నువ్వు. ఇప్పుడు గుర్తుకొచ్చింది. నిన్న నేను చూసిన నీ సినిమా పేరు ఆపద్ బాంధవుడయ్యా. చాలా కరెక్ట్గా చెప్పారు వైఎస్ గారు. ఈ చిరంజీవి గనక పార్టీ పెట్టకపోతే మీకు ఈరోజు ఆ సీఎం కుర్చీ దక్కేది కాదు. ఈ చిరంజీవి కనుక రాజకీయాల్లోకి రాకుంటే మేము గెలిచేటోళ్ళం, మా తెలంగాణ మేము తెచ్చుకునేటోళ్ళం. నో, మీరు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారు. మా పార్టీకి రావాల్సిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు చీల్చి పారేశారు. అందుకే మేము అధికారంలోకి రాలేదు. అంటే మీరందరూ మా పార్టీకి రావాల్సిన ఓట్లు చీల్చేశారు. ఓకే, సరే, అదే కరెక్ట్ అనుకోవయ్యా. వచ్చే ఎలక్షన్లలో నీ సొంత బలంతోనే పోటీ చేయవయ్యా, సంతోషిస్తా. ఏంది వై, ఎలక్షన్లు అయిపోయినా గీ ముచ్చటే పెడుతుండ్రు. కొంచెం టాపిక్ చేంజ్ చేయరాదండి. ఏం వైఎస్ గారు, అంతా బాగున్నారా? ఇంట్లో అంతా బాగున్నారా? మీ పిల్లలు ఎట్లున్నారు? అంతా బాగున్నారయ్యా. మొన్ననే మా అబ్బాయి జగన్మోహన్ రెడ్డి కడపలో భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యాడయ్యా. ఆ విధంగా మీ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగేట్రం చేశాడు. ఇక అంచెలంచెలుగా ఎదిగిపోతాడు. నేను నా కొడుకు తారక రామారావుని రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టు. ఇగో అమెరికాలో కొలివిడ్చి పెట్టి గిడకి వాపస్ వచ్చినట్టు. ఇగో ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఎలక్ట్ అయిండు. గిదే ఆయనకి బిగినన్నట్టు. ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు మనం చూస్తే మా అబ్బాయి లోకేష్ కూడా రాజకీయాల్లోకి గెస్ట్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చాడు. మరి కుప్పంలో మా అబ్బాయికి బ్రహ్మరథం పట్టారు. మరి మా అబ్బాయికి వరల్డ్ బ్యాంక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. మరి ఈ విధంగా రాజకీయాల్లోకి ముందు పోతాడని తెలియజేసుకుంటున్నాను. వాట్ ఈస్ దిస్? బిజినెస్లోను జాబ్స్లోను మీ అబ్బాయిలు ఉండకుండా రాజకీయాల్లోకి వచ్చారంటే దాని అర్థం ఏంటి? అంటే రాజకీయాల్లో బాగా లాభసాటిగా ఉంటుందనా? ఆమ్ ఐ రైట్? అవు మళ్ళా గిడ పాలిటిక్స్లా సక్సెస్ మస్తు ఉంది. మీ పుత్రోత్సాహం చూస్తుంటే నాకు కూడా పుత్రోత్సాహం తన్నుకొచ్చేస్తుంది. వెంటనే మా అబ్బాయి రామ్ చరణ్ తేజ్ను రాజకీయాల్లోకి లాగేస్తాను. అయ్యా చిరంజీవి, నీ కొడుకు అదేదో చిరుతపులి అనే సినిమాలో చేశాడని విన్నానయ్యా. ఇగో వైఎస్, గా సినిమా పేరు చిరుతపులి కాదు, గా సినిమా పేరు జల్సా అన్నట్టు. జల్సా. కేసీఆర్, నీకు సినిమాల గురించి తెలీదు. నువ్వేం మాట్లాడకు, నువ్వు ఆగు. సినిమా పేరు ఏదైతే ఏంటయ్యా. అయ్యా చిరంజీవి, మీ అబ్బాయి అచ్చం నీలాగే హీరోయిన్తో స్టెప్పులు వేసాడని విన్నాను. అలా స్టెప్పులు వేస్తున్న వాడిని
రాజకీయాల్లోకి తెచ్చి తప్పటడుగులు వేయించకయ్యా. అయ్యా చంద్రబాబు, నువ్వైనా చెప్పవయ్యా. అవును చిరంజీవి గారు, వైఎస్ గారు చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పటికీ మించిపోయింది లేదు. మీరు ఈ రొంపిలోంచి బయట పడండి. ఈ రాజకీయాల్లోకి వచ్చి మీరు ఆ సినిమా రంగానికి తీరని ద్రోహం చేశారు. మరి ఈరోజు చూస్తే మీరు మీ అబ్బాయి కలిసి మంచి మంచి సినిమాలు తీయండి. ఆ విధంగా ముందు పోవాలని తెలియజేసుకుంటున్నాను. ఈ సలహా ఏదో జబర్దస్తుగా ఉంది బాయ్. గిట్లా చేస్తే ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతారు అన్నట్టు. వాపస్ చలే జావు, సినిమా ఫీల్డ్ మే ఖుష్ రహో. ఏం మాట్లాడుతున్నారయ్యా? చిరంజీవి రాజకీయాలు వదిలిపోవాలా? ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నారు? చిరంజీవి ముమ్మాటికి రాజకీయాలు వదిలి వెళ్ళకూడదు. చిరంజీవి రాజకీయాల్లో ఉండాలని మేము ఒక తీర్మానం కూడా చేస్తామయ్యా. యస్, చూస్తూ ఉండండి. 5 ఏళ్ల తర్వాత బాక్సులన్నీ బద్దలైపోవాలి, జంక్షన్లన్నీ జామ్ అయిపోవాలి. ఈ ట్యాగూర్ పవర్ ఏంటో చూపిస్తా. 7 కోట్ల ప్రజానికానికి మేస్త్రీనవుతా. ఎవరయ్యా మీరు? పెద్దవాళ్ళ మేము సీరియస్గా మాట్లాడుకుంటుంటే ఇందాక నుంచి మా వెనకాల వస్తున్నారు. ఎవరు మీరు చెప్పండి. ఏంటి, మమ్మల్ని గుర్తుపట్టలేదా? మీ సినిమాల్లో కమిడియన్స్గా యాక్టింగ్ చేస్తాం. ఇందాక నుంచి మీ వెనకాలే వస్తూ మీ మాటలన్నీ వినేశాం. మరదే ఎప్పుడు మీ సీట్ల గురించి, మీ కొడుకుల గురించి తప్పితే మా జనం గురించి మీరు పట్టించుకోరేటి? సంక్షేమం సౌభాగ్యం అంటూ కబుర్లు చెప్పడం కాదు, ఏటంటారు? ఇదిగో ఈ రైతు బజార్లో మన కళ్ళ ముందు 100కి1 రైతు కూడా లేడు. ఇక్కడంతా దళారీల ఇష్టరాజ్యం నడుస్తుంది. ఇక్కడ దళారీలు చెప్పిందే రైట్, అప్పీల్ లేదు. మరదే అటు కూరగాయలు పండించే రైతుకి సుఖం లేదు, ఇటు కొనుక్కునే వాళ్ళకి సుఖం లేదు. ఏమయ్యా శ్రీరామ్, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలయ్యా. ఏటి తీసుకెళ్లేది వంకాయలు? ఎన్నిసార్లు తీసుకెళ్ళాలి? రైతు బజార్లో నకిలీ రైతుల భాగవతం ఎవరికి తెలీదు? ఒక సామెత ఉంది, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి వెళ్తానందట. అలా ఉంది వర్ష. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయరు, కానీ పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ ఉంటారు. ముందు నకిలీ రైతుల సంగతి చూడండి, ఆ తర్వాత ఇరగదీసేయండి మీ గొప్ప పరిపాలన ఏంటో. ఏరీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంకెక్కడుంటారు? ఎప్పుడా పారిపోయారు? బాబాయ్, ఇలా జరిగిందేంటి? మనం ఎందుకు ఇక్కడ? మనం కూడా వెళ్దాం పద. ఇక్కడ ఒక రిటైర్ అయిన మాస్టర్ పాత స్టూడెంట్ కలుసుకున్నారండి. మరి ఏం మాట్లాడుకున్నారో మీరే చూడండి. ఈ ఐటెంని శరణ్ గారు, వసంత్ గారు చేసి చూపిస్తున్నారు. ఎవరయ్యేది? ఏమిటి మీద పడతావు? వాట్ ఈస్ దిస్? లే, ఏమిటిది? నేను మాస్టారు పానకాల స్వామిని, 1984 బ్యాచ్. నన్ను గుర్తుపట్టలేదా? ఏంటి మాస్టర్ ఎలా మర్చిపోయారు? ఓరు 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 ఓరు, నువ్వుటో ఆషాఢభూతి బ్లడీ ఫెలో, ఇప్పుడు గుర్తొచ్చావు నాకు. సార్, ఇన్ని సంవత్సరాలైనా మీరు ఆ ఆషాఢభూతిని మాత్రం మర్చిపోలేదు. ఎట్టా మర్చిపోతాను? ఇక పేరుకి నువ్వు పానకాల స్వామి అయినా ఆషాఢభూతిగా నువ్వు సుప్రసిద్ధుడివి. అవును, కానీ ఆ 5-6 ఏళ్ల క్రితం అక్కడ అదేదో బార్ అండ్ రెస్టారెంట్లోంచి తప్పదాగి తూలుకుంటూ బయటకు వస్తున్నావు. ఏమిట్రా అక్కడ ఉన్నావు అంటే అదేదో మినిస్టర్ పేషీలో పిఏగా వెలగబెడుతున్నావు అన్నావు. ఏమిటే, ఐ రైట్? అబ్బా, ఎన్నెన్ని గుర్తున్నాయి సార్ మీకు. అబ్బో, వాటే మెమొరీ. సరే కానీ ఏమిటి ఇట్టా వచ్చావు? ఏదో 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిన మాస్టర్తో నీకేం పను? ఊరకరారు కలుషాత్ములని ఏదో పని ఉండే ఉంటుంది. ఏమిటి మాస్టారు? మీరు నాకు నా పని చేసి పెడతా అంటేనే చెప్తాను మాస్టర్. ఇక వ్యధవేషాలు లేకు, నా దగ్గర ఇట్లాంటి నగనాచి వేషాలు పనికిరావు. విషయం ఏమిటో సరాసరి చెప్పాడు. ఏం లేదు మాస్టారు. మరి ఏం లేకపోతే ఎందుకు ఈ వ్యధవేషాలన్నీ ఎందుకు? కమాన్ చెప్పు, ఏమిటి నాన్ సెన్స్? చెప్పేస్తాను మాస్టారు, కోపడకండి. ఇప్పుడు కొత్తగా మంత్రివర్గం ఒకటి ఏర్పాటైంది కదా. ఈ మంత్రివర్గంలో సచ్చిదానందం గారు మంత్రి అయ్యారు కదా. ఆ సచ్చిదానందం ఇప్పుడు మంత్రి అయ్యాడు. అయితే ఏమిటా? ఆ సచ్చిదానందం గారు మీరు బాగా క్లోజ్ అని తెలిసింది మాస్టారు. అదే, అవునులే, వాడు నేను చిన్నప్పుడు క్లాస్మేట్స్. సో వాట్ మాస్టారు, మీరు ఆయన దగ్గర నన్ను పిఏగా వేయించారంటే
పుణ్యం ఉంటుంది మాస్టారు. మాస్టారు మీరు ఒక్క మాట చెప్తే ఆయన కాదనరు. అది కాదా ఆషాఢభూతి, మొన్నటిదాకా అదేదో మినిస్టర్ దగ్గర నువ్వు పిఏగా వెలగబెట్టావు కదా. మంత్రి గారు మొన్న ఎలక్షన్లో ఓడిపోయారు కదా. మాస్టారు ఈ ఒక్క పని చేసి పుణ్యం కట్టుకోండి మాస్టారు. అదేమిటా, ఏమిటి అంతలా ప్రాధాయపడుతున్నావు? దీంట్లో ఏమిటి మతలబ్బు? మతలబు ఏముంది మాస్టారు, నన్ను నా పాత డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఓహో మాస్టారు ఈ అవమానాన్ని నేను భరించలేను మాస్టారు, భరించలేను. అది కదరా, నిక్షేపం లాంటి సూపరింటెండెంట్ పోస్ట్ జాయిన్ అయిపోకూడదు, దీంట్లో అవమానం ఏముంది నీ బొందా? ఎంత మాట అన్నారు మాస్టారు, ఎంత మాట అన్నారు. గుండెలో గుణపం గుచ్చారు మాస్టారు, గుణపం. అబ్బో అబ్బో అబ్బో, ఏం అంతలా విలవిల్లాడిపోతున్నావు? ఇప్పుడు నేనేం చేశానని నిన్ను? మాస్టారు సముద్రం నీళ్లు తాగి ఉండమనండి, బతుకుంటాను. కాకరకాయ రోజు తిని ఉండమనండి, తిని ఉంటాను. మన మూసీ నదిలో స్నానం చేస్తూ ఉండమనండి, ఉంటాను. అంతేగాని పేరెంట్ డిపార్ట్మెంట్కి నేను వెళ్ళను మాస్టారు, వెళ్ళలేను. అదే అదే ఎంచేత అని అడుగుతున్నాను, సమాధానం చెప్పాడు. మాస్టారు మంత్రి గారి దగ్గర పిఏగా ఉంటే ప్రజలకు ఎంతో సేవ చేయొచ్చు, ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు. మానవ సేవే మాధవ సేవని మీరు చిన్నప్పుడు మాకు చెప్పలేదు మాస్టారు, చెప్పలేదా? ఆషాఢభూతి అట్ట కాదు కానీ ఈ ఓవర్ యాక్షన్ ఆపేసి అసలు విషయానికి రావాయా? మీకు చెప్పడానికి ఏముంది మాస్టారు, ఇప్పుడు మంత్రి దగ్గర పిఏగా ఉంటే పలుకుబడికి పలుకుబడి, పేరుకు పేరు, పరిచయాలకి పరిచయాలు, ఇక పుష్కలంగా. మొన్నటిదాకా మినిస్టర్ పేషీలోనే వెలగబెట్టి చాలా డెవలప్ అయ్యామని విన్నాను. సిటీలోను సొంత ఊర్లోను స్థలాలు, పొలాలు, నగ నట్ర. అదంతా నిజమే మాస్టారు, కానీ అదంతా చిల్లర సంపాదన కిందే లెక్క. ఓహో, సర్వతోముఖాభివృద్ధి శాఖలో ఆ పేజీలో మనం పిఏగా పడ్డామంటే ఆ లెవలే వేరు మాస్టారు. అక్కడికి వెళ్ళామంటే జాక్పాట్ కొట్టినట్టే. ఓహో, అంటే ఇంత ముందు అంతాను చిల్లరాను, ఇదేమో జాక్పాటునా? అంతే అంతే మాస్టారు, అంతే. బాగుంది బాగుంది మాస్టర్. మాస్టర్ దయ ఉంచండి మాస్టారు. సరే, మరి సచ్చిదానందం మినిస్టర్కి ఫోన్ కలుపు. కలపమంటారా? థ్యాంక్ యూ మాస్టారు. మాస్టర్ బుట్టలో పడ్డాడు. మాస్టర్ లైన్లో ఉన్నారు. వచ్చాడా? రే ఆనందం, నేను నరసింహాన్ని. ఏం లేదు, ఇక్కడ నా ఓల్డ్ స్టూడెంట్ ఆషాఢభూతి అని చెప్పి ఒక కుర్రాడు వచ్చాడు. మాస్టారు ఏమిట్రా? పానకాల స్వామి. ఓ సారీ, ఆ పానకాల రావు అని చెప్పి నా ఓల్డ్ స్టూడెంట్లే. నీ పేషీలో పిఏగా చేరాలని తెగ ఉబలాడబడిపోతున్నాడు కుర్రాడు. అది నీకు రికమెండ్ చేయమని నా బుర్ర తినేస్తున్నాడు అనుకో. నేనా? ఇక నీకు తెలియంది ఏముందిరా, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ హిస్ కేస్ ఫర్ రీపాట్రియేషన్ టు ద పేరెంట్ డిపార్ట్మెంట్. ఒరే ఆనందం, ఇలాంటి వాడిని కనుక నీ పేషీలోకి రానిచ్చావంటే వాడిని నిన్నే మింగేస్తాడు రా, గుండెలు తీసిన బంటు. ఒకవేళ అక్కడికి వస్తే ఆ పేషీ దరిదాపులకు కూడా రానివ్వకు. ఓకే, మళ్ళీ మాట్లాడతా. ఉంటా. ఎలా ఉందా ఆషాఢభూతి? అదేంటి మాస్టర్ అలా అనేశారు? మరి లేకపోతే ఒక పక్క అవినీతికి ఆవగింజంతైనా చోటివ్వని సుపరిపాలన అందించాలని ఆ మంత్రులంతా అహరహం తప్పిస్తుంటే నువ్వేమిట్రా ఆ పేషీలోనే చేరి దుకాణం మొదలు పెడదామని బయలుదేరతా. దానికి నా రికమెండేషనా? ఏది కర్ర, ఏది వదిలేయండి అన్నా. ఇక్కడ బస్ స్టాప్లో నాంచారమ్మ తాయారమ్మ కలుసుకొని మాట్లాడుకుంటున్నారండి. మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మీరే చూడండి. మనకి ఈ కాన్సెప్ట్ని హైదరాబాద్ విజయనగర్ కాలనీలో ఉంటున్న విజయలక్ష్మి గారు పంపించారు. అబ్బో, ఈ బస్సు ఎప్పుడు వస్తుంది ఏంటో. నాంచారమ్మ, ఏమిటి నువ్వు ఇక్కడ? ఎక్కడికి పొద్దున్నే బయలుదేరావు? నా గురించి ఎందుకులే అమ్మా, నువ్వేంటి ఏదో బస్తా వేసుకొని బయటకు వెళ్తున్నా? ఓ, ఈ బస్తానా మా మనవడికి పుస్తకాలు కొనడానికి. ఏంటి, మనవడికి పుస్తకాలు కొనడానికా? ఏ లారీయో వ్యానో వేసుకెళ్ళొచ్చుగా. అవును, మరి మా మనవడు చదివేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న స్కూలు. మరి ఆ డిసిప్లిను, ఆ టీచింగు. ఇంతకీ మీ మనవడు ఏ క్లాస్ తాయారమ్మ గారు? ఏ క్లాస్ ఏమిటమ్మా, మా వాడికి ఎల్కేజీలో సీట్ వచ్చింది. రేపటి నుంచే క్లాసులు బిగినింగు. అక్కడ అంతా స్ట్రిక్ట్. ఏంటి, ఎల్కేజీ చదివే
పిల్లాడికి ఈ బస్తా నిండా బుక్స్ మరి విడ్డూరంగా ఉంది తాయారమ్మ. మరి వాడు చదివేదేమన్నా ఆషామాషి స్కూల్ అనుకుంటున్నారా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న స్కూల్. మరి ఇంతకీ మీ మనవడు చదివే స్కూల్ పేరేంటి? మా మనవాడు చదివే స్కూల్ పేరా సింఫనీ స్కూలు, నెంబర్ 1 స్కూలు, దుంపలబడి కాదు. ఏంటి సింపనీ స్కూలా? యా సో లక్కీ. అవునవును, ఐఎమ్ సో లక్కీ. మరి అక్కడ ఫీజులు అవి? మేము చాలా పెద్ద రికమెండేషన్ చేయించాము నాంచారమ్మ. దాంతో మాకు ఫీజులో కన్సెషన్ ఇచ్చారు, 25,000 తగ్గించారు. దాంతో 4,75,000కి సరిపెట్టారు. మీకు ఎవరు రికమెండ్ చేశారు తారమ్మ గారు? మాకు ఆ అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా లేడు, ఆయనే రికమెండ్ చేశారు. ఏంటి ఒబామా గారా? అని మీకు ఎలా తెలుసు? చికాగోలో మా పింతల్లి కొడుకు, ఇద్దరు ఇరుగు పొరుగు అనమాట, ఒబామా ఉన్ను మా పింతల్లి కొడుకు. ఆ ఒబామాకి మన తెలుగు వంటలంటే పడి చేస్తాడు, ముఖ్యంగా పులిహోర గోంగూర అంటే మహా ఇష్టం. తాయారమ్మ గారు వెర్రిదాన్నని బాగా కోతలు కోస్తున్నారు. ఏమమ్మా నాంచారమ్మ, నువ్వు నమ్మకపోతే కావాల్సి వస్తే డైరెక్ట్గా ఒబామాతోనే మాట్లాడి చూడు. వద్దులే అమ్మా, నాకు ఆ ఇంగ్లీష్ రాదాయ్. సర్లే కానీ నా విషయాలన్నీ బాగా తెలుసుకున్నా. ఇంతకీ నువ్వెక్కడికి బయలుదేరావు ఆ బ్యాగ్ వేసుకొని? ఈ బ్యాగ్ లో 2 లక్షలు ఉన్నాయి. ఏమిటి 2 లక్షలా? ఎందుకు? లిటిల్ రోజెస్ లో కట్టిడానికి, అంతా నా సేవింగే. ఏమిటి లిటిల్ రోజెస్ స్కూలా? మంచి స్కూలే. ఇంతకీ ఎవరి కోసం కడుతున్నావు ఆ డబ్బు? మా గ్రాండ్ చైల్డ్ LKG కోసం తాయారమ్మ గారు. ఏమిటి గ్రాండ్ చైల్డా? అవును నాంచారమ్మ, నీకు మనవళ్ళు మనవరాళ్ళు లేరుగా. అయినా నీకున్న ఒక్కగానొక్క కూతురికి నిన్నగాక మొన్నేగా పెళ్లి చేశావు, అప్పుడే మనవడు మనవరాలా? అందుకే మరి పుట్టబోయే మా గ్రాండ్ చైల్డ్ కోసం ఇప్పుడే డొనేషన్లు ఫీజులు కట్టేస్తున్నాను. అదేమిటి నాంచారమ్మ? అవును మరి, పోయిన సంవత్సరం 1 లక్ష, ఈ సంవత్సరం 2 లక్షలు, వచ్చే సంవత్సరం 4 లక్షలు ఫీజు. అందుకనే ముందు జాగ్రత్త కట్టేస్తున్నాను. బాగానే ఉంది నాంచారమ్మ, ఆలు లేదు చూలు లేదు అన్నట్టుంది. అవును, ఇంతకీ నీకు పుట్టబోయే గ్రాండ్ చైలు ఆడా మోగా? ఏదో ఒక పేరు రిజిస్టర్ చెయ్యాలి కదా. రత్నం అని రాయిస్తా, ఆడైనా మొగైనా రత్నం అంటే కరెక్ట్గా సూట్ అయింది. నాంచారమ్మ, నీకెందుకమ్మా ఈ తిప్పలన్నీ? నిక్షేపంగా గవర్నమెంట్ స్కూల్లో చేర్పిరాదు? నీకు నీ సలహాకి ఓ నమస్కారం. ఏమిటి గవర్నమెంట్ స్కూల్ అనగానే మాయమైపోయింది నాంచారమ్మ? ఈరోజు నవలాటని ముగించుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. అదేంటంటే మరి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేసాయండి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండే స్టూడెంట్స్కి టాప్ ర్యాంక్స్ వచ్చాయి. అన్ని సదుపాయాలు ఉంటే మారుమూల గ్రామంలో ఉన్న స్టూడెంట్స్ కూడా మంచి ర్యాంకులు సాధిస్తారని రుజువైపోయింది. ఈ టాప్ ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ అంతా ప్రైవేట్ స్కూల్కి చెందినవారే. ప్రభుత్వ పాఠశాలల్లో, ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే స్టూడెంట్స్ మంచి ర్యాంక్స్ సాధించలేకపోయారు. ఎందుకంటారు? దీని గురించి పెద్దవారంతా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది.